హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజైతే మా బేబీ ఫ్రాక్ చూడండి. ఫ్రాక్ కాదండి, ఇది చుడీ టైప్ మోడలే. చూడండి, సెంటర్ కటింగ్ ఉంది అండ్ సైడ్స్ కూడా కటింగ్ ఉంది. ఇప్పుడైతే ఈ డిజైన్ ఎలాగ స్టిచ్ చేశాను అన్నది ఫుల్ వీడియో అయితే స్కిప్ చేయకుండా చూసేయండి, మీకైతే ఫుల్గా అర్థమైపోతుంది. ఓకే ఫ్రెండ్స్, ముందుగా 4 ఫోల్డర్స్ చేసుకొని ఒక క్లాత్ అయితే తీసుకోవాలి. బేబీ సైజ్ ప్రకారం నేనైతే తీసుకుంటున్నాను. చూడండి, ఇక్కడైతే నెక్ అండ్ షోల్డర్ విడ్త్ వచ్చి 5 ఇంచ్ అండి అండ్ సెంటర్ 2.5 ఇంచ్. సో దానివల్ల నెక్ ఇది వచ్చేస్తుంది అండ్ షోల్డర్ది కూడా వచ్చేస్తుంది. ఇప్పుడైతే ఇక్కడ చూద్దాము, ఆర్మ్ హోల్ సైజ్ చూద్దాము. 5 ఇంచ్ అయితే పెట్టుకున్నాను. ఇలా 5 ఇంచ్ పెట్టుకొని నెక్ అయితే నేనైతే 4 ఇంచ్ పెట్టుకున్నాను. చూసారు కదా, ఇలాగైతే మనం ఎక్కడెక్కడైతే మార్క్ చేసామో అక్కడైతే నేనైతే స్కేల్తో ఇలాగ లైన్ అయితే గీసేసుకుంటున్నాను. ఇది అయితే చెంకది ఉంది కదండి, అదైతే 6.5 ఇంచ్ పెట్టాను. ఇప్పుడైతే లైన్స్ గీసుకుంటున్నాను. మనం ఎక్కడెక్కడైతే మార్క్ చేసామో ఆ మార్కింగ్ ప్రకారం నేనైతే లైన్ గీసుకున్నాను. ఇప్పుడైతే షోల్డర్ పార్ట్, నెక్ పార్ట్ అండ్ సైడ్ పార్ట్ కూడా వస్తుంది. ఇదైతే నేను 6 ఇంచ్ పెట్టుకున్నానండి. అండ్ ఇక్కడైతే మనకి కటింగ్స్ వస్తుంది కదా, ఆ పార్ట్ దగ్గర 8 ఇంచ్ అయితే పెట్టుకున్నాను. ఇంకా అక్కడి నుంచి నేనైతే జస్ట్ చాక్ పీస్తో క్రాస్గా అయితే మార్కింగ్ ఇచ్చేస్తున్నాను. సెంటర్ కూడా నేనైతే ఖర్చు కూడా అలాగే మార్కింగ్ ఇచ్చాను. కింద నుంచి అయితే 5 ఇంచ్కి సైడ్ కటింగ్స్ ఉంటాయి కదండి, ఆ కటింగ్స్కి 5 ఇంచ్ అయితే మార్క్ పెట్టాను ఈ విధంగా. ఇప్పుడైతే ఈ దగ్గర ఇలాగ 6 స్కేల్ ఉంటే ఇలాగ రౌండ్ తీసుకోవచ్చు, లేకపోతే హ్యాండ్తో పెట్టుకున్నా మీకైతే రౌండ్ షేప్ అన్నది వచ్చేస్తుంది, అది ప్రాబ్లం కాదండి. ఇప్పుడైతే కటింగ్ అయితే అయిపోయిందండి, మార్కింగ్ అయితే అయిపోయింది. ఇప్పుడైతే కట్ చేసేసుకుంటున్నాను. మనం ఎక్కడెక్కడైతే పెట్టుకున్నాం కదండి మార్క్ దగ్గర, అక్కడ నాట్స్ పెట్టుకోవాలండి. నాట్స్ అనేవి మనకి చాలా ఇంపార్టెంట్, కటింగ్లో మనకి చాలా యూజ్ అవుతుంది. మార్క్స్ పెట్టుకోకపోతే మీరు టక్ మార్క్స్ అన్నీ ఇచ్చుకోవాలి, లేకపోతే కటింగ్లోని కొంచెం ఇబ్బంది అవుతుంది. ఇలా అయితే అయిపోయింది కదండి. ఇప్పుడైతే నేను సింగిల్ హ్యాండ్ పెడుతున్నాను. సో దానికోసం నేను ఈ సైడ్ నుంచి ఇలాగా చిన్నది కర్వ్ పెట్టి ఇలాగా చాక్ పీస్తో చేశాను. ఇప్పుడైతే అది కూడా కట్ చేసేసుకున్నాను. చూడండి, అక్కడైతే నేనైతే థ్రెడ్ ఇస్తాను. 1 సైడ్ హ్యాండ్ వస్తుంది, 1 సైడ్ థ్రెడ్ అనమాట. సో ఈ విధంగా ఇలాగైతే వచ్చింది కదా. ఇప్పుడు దీనికోసం నేనైతే ఒక స్ట్రైట్ పీస్ అయితే 3 ఇంచ్ స్ట్రైట్ పీస్ అయితే తీసుకొని లేస్ అన్నది సైడ్ నుంచి అయితే అటాచ్ చేస్తున్నాను. చూడండి, ఈ విధంగా స్ట్రైట్గా లేస్ ఉంటుంది కదండి, ఆ లేస్ మనకి కుర్చీలు ఎక్కువ కావాలి తక్కువ కావాలి అన్న దాన్ని బట్టి క్లాత్ తీసుకోవాలండి. ఎక్కువ క్లాత్ ఉంటే ఎక్కువ క్లాత్ తీసుకొని ఎక్కువ లేస్ అటాచ్ చేసుకోవాలి. లేదు కొంచెం క్లాత్ ఉందంటే కొంచెం చిన్న చిన్న కుర్చీలు పెట్టుకుంటే మనకి అక్కడ కూడా అవుతుంది. లేదు ఎక్కువ కుర్చీలు కావాలంటే ఎక్కువ క్లాత్ తీసుకోవాలి. ఇక్కడైతే నేను ఎడ్జెస్లోనైతే స్టిచ్ అనేది ఇచ్చేస్తున్నాను. చూడండి, ఈ విధంగా స్టిచ్ అనేది ఇచ్చేసాను. ఇలా అయితే చేసుకున్నాం కదండి క్లాత్ అనేది. ఇప్పుడు మనము ఫస్ట్ బాడీ పార్ట్ ఫ్రంట్ పార్ట్ తీసుకొని పైన 1/2 ఇంచ్ వదిలేయాలండి, ఎందుకంటే షోల్డర్ దగ్గర మనకి ఆల్రెడీ క్లాత్ వెళ్ళిపోతుంది కాబట్టి నేనైతే అక్కడ వదిలేసాను. ఇప్పుడు ఈ రౌండ్ చుట్టూ మొత్తం ఆ హ్యాండ్ నుంచి ఈ చివరి వరకు మనం చిన్న చిన్న కుర్చీలు అనేవి పెట్టుకుంటూ జస్ట్ సింపుల్గా వెళ్ళిపోవాలి. చూడండి, ఈ విధంగా ఎంత చిన్న చిన్న కుర్చీలు ఉంటే అంత చిన్న చిన్న కుర్చీలు. చిన్నపిల్లలకి ఇలాగ వెరైటీగా స్టిచ్ చేస్తే వాళ్ళకి చాలా అందంగా ఉంటుందండి. చూడండి, నేను క్లాత్ ఎక్కువే తీసుకున్నాను, అందుకే నాకు ఎక్కువ కుర్చీలు వస్తున్నాయి. సో ఈ విధంగా అయితే చూడండి, నెక్ దగ్గర ఎంత బాగుంది కదా. ఇప్పుడైతే ఫ్రంట్ అండ్ బ్యాక్ రెండు అటాచ్ చేసేసుకుంటున్నాను నేనైతే.
చూడండి ఈ విధంగా అటాచ్ చేసుకున్నాను కదా. ఇప్పుడు నేను చూడండి క్రాస్ కటింగ్లోని క్లాత్ అయితే తీసుకున్నాను. క్రాస్గా తీసుకున్నాం అనుకోండి ఎలాగైనా తిరిగిపోతుందండి. అదే స్ట్రైట్ తీసుకుంటే మనకి తిరగదు. సో మెయిన్ నేనైతే ఎప్పుడు క్రాస్ కటింగే తీస్తాను. ఇది రివర్స్ తిప్పేస్తాను. ఆ విధంగా నేనైతే ఎప్పుడు స్టిచ్ చేసుకుంటాను. అక్కడ నేను థ్రెడ్ పెడుతున్నాను కదండి, చూడండి ఈ విధంగా థ్రెడ్ అనేది పెట్టుకొని అక్కడ మనము సెంటర్ జాయింట్ చూసుకొని ఆ విధంగా అక్కడ థ్రెడ్ అనేది పెట్టేవాలి. పెట్టేసుకున్నాం కదండి. ఇదైతే మనం రివర్స్ తిప్పేవాలి. రివర్స్ తిప్పేస్తే కిందకి వెళ్ళిపోతుంది కదండి. అప్పుడు నీట్నెస్గా కూడా ఉంటుంది, మనకి స్టిచ్ కూడా సింగిల్ స్టిచ్ కనిపిస్తుంది. లేకపోతే ఈ చాలామంది క్రాస్ పట్టి పెట్టుకున్నారు కదండి, అక్కడ ఒక స్టిచ్ వేస్తారు, మళ్ళీ కిందనే స్టిచ్ వేస్తారు, అలాగ బాగోదండి. సో ఇలాగ ఒకసారి ట్రై చేయండి మీరు కూడా, మీకు కూడా నచ్చుతుంది. చూడండి సింపుల్గా నెక్ అనేది కూడా షేప్ అనేది నీట్గా కూడా వస్తుంది. మనం చూసుకుంటూ వేసుకోవాలి. ఆ కుర్చీల దగ్గర కొంచెం చూసుకోవాలి, లేకపోతే అప్ అండ్ డౌన్ అయిపోతుంది. చూడండి ఎంత నీట్గా వచ్చింది కదండి షేప్ అనేది రివర్స్ తిరుగుతూ. ఇప్పుడు చంక్ పార్ట్ ఉంటుంది కదా, చంక్ పార్ట్ దగ్గర కూడా మనం అలాగే క్రాస్ పట్టి తీసుకొని ఆ విధంగానే సేమ్ అలాగే పైపింగ్ లాగా తిప్పేసుకోవాలి. పైపింగ్ వేసుకున్న బాగుంటుందండి. ఇక్కడ వైట్ ఫ్లవర్స్ ఉన్నాయి కదా, దానికోసం మనం వైట్ పైపింగ్ ఇచ్చుకున్న బాగుంటుంది. సో నేను వైట్ పైపింగ్ వేయట్లేదు, సేమ్ క్లాత్తోనే రివర్స్ అయితే తిప్పేస్తున్నాను. ఇది కూడా సేమ్ అంతేనండి, రివర్స్ తిప్పేసి స్టిచ్ చేసేయడమే. ఒక సైడే వస్తుంది, ఎందుకంటే ఇంకో సైడ్ థ్రెడ్ వచ్చింది కాబట్టి, దానికి హ్యాండ్ పార్ట్ అన్నది లేదు కాబట్టి దీనికి రాదు. సో సింగిల్ హ్యాండ్ కాబట్టి దీనికే వస్తుంది. చూడండి అయిపోయింది కదండి, అంత నీట్గా వచ్చింది. ఇప్పుడు ఫ్రంట్ బ్యాక్ మనము ఇందాక టక్స్ పెట్టుకున్నాం కదా, ఆ ప్రకారంగా కొలత చూసుకొని ఆల్రెడీ చాక్ పీస్ మార్క్ ఉంటుంది, ఆ మార్క్ ప్రకారంగా మనం స్టిచ్ చేసుకొని వెళ్ళిపోవడమే. చూడండి ఎంత నీట్గా అక్కడ మనం టక్ మార్క్ ఇచ్చుకున్నాం కదండి, చూడండి ఆ టక్ మార్క్ దగ్గర మనము ఎక్స్ట్రా స్టిచ్ వేసి బయటకు వచ్చి ఇవ్వాలి. ఇప్పుడు సేమ్ పక్కన మనకి క్లాత్ ఉంది కదండి, ఆ క్లాత్కి మనకి ఎన్ని స్టిచ్ వస్తే అన్ని స్టిచ్ వేసుకోవచ్చు. నేనైతే ఎప్పుడు 3 స్టిచెసే వేస్తాను. మీకు ఇంకా ఎక్కువ క్లాత్ ఉంది అనుకుంటే ఇంకా ఎక్కువ స్టిచ్ వేసుకోవచ్చు. నేనైతే 3 స్టిచెసే వేస్తున్నాను. ఇలా వేసుకున్నాం కదండి, ఆ సెంటర్ ఓపెన్ దగ్గర మనము రివర్స్ తిప్పుకొని మనం సేమ్ చుడీ బాటమ్కి ఎలాగ కుడతామో సేమ్ ఇది కూడా అలాగే. ఇప్పుడైతే సెంటర్ డ్రెస్ ఫ్రంట్ సెంటర్కి చూడండి ఒక క్లాత్ అయితే ఇలాగ తిప్పేసి రివర్స్ ఇస్తున్నాను అనమాట. సెంటర్ ఫ్రంట్లో కూడా ఓపెన్ ఉంటే బాగుంటుందని చెప్పి నేనైతే ఇలా ఇస్తున్నాను. ఇది కొంచెం ఫిష్ కట్ మోడల్, అలాగని ఫిష్ కట్ కాదు, ఫిష్ కట్ అయితే సైడ్స్కి ఎక్కువ వస్తుంది. నార్మల్ చుడీ బాటమ్ టైపే, జస్ట్ చిన్న క్రాస్ అయితే ఇచ్చాను, మరీ ఎక్కువ క్రాస్ కూడా ఇవ్వలేదు. సేమ్ ఇది కూడా అంతే, రివర్స్ తిప్పేసుకున్నానండి. రివర్స్ తిప్పేసుకోవడం వల్ల అది అక్కడ పట్టీలాగా బాగుంటుంది. చిన్నపిల్లలకు కదండి, మనం ఎలాగ స్టిచ్ చేసినా బాగానే ఉంటుంది. మనం నీడిల్ డౌన్ దింపుకొని డ్రెస్ని తిప్పితే అది మనకి ఎటువైపు అయినా తిరుగుతుందండి. నీడిల్ డౌన్ దింపుకోకుండా మనం తిప్పితే ఆ కటింగ్ అన్నది రాదు. ఇది కూడా ఒక టిప్ అండి. చూడండి అయిపోయింది. ఇప్పుడైతే చూడండి ఇలాగైతే వచ్చింది. ఇప్పుడు డ్రెస్ ఫినిషింగ్ అన్నది ఇలా అయితే వచ్చింది. సైడ్స్ కటింగ్ వచ్చింది అండ్ సెంటర్లో కూడా కటింగ్ వచ్చింది. ఇప్పుడైతే బేబీకి వేసాను కదండి, బేబీకి ఇలాగైతే వచ్చింది. కిందనైతే నేను వైట్ లెగ్గిన్ అయితే వేసాను. చూడండి డ్రెస్ లాగా ఎంత నీట్గా ఉంది కదండి, చాలా చాలా బాగుంది కదా. బ్యాక్ కూడా సేమ్ అలాగే వస్తుంది. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. వీడియో అయితే చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.
చూడండి హవి ఎంత నీట్‌గా తిరుగుతుంది. ఎంత బాగా ఉంచుకుంది కదా డ్రెస్ కూడా. తనకైతే ఈ కలర్ కాంబినేషన్ కూడా సెట్ అయిపోయింది. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్.